జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి గౌరవనీయులు పెద్దలు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అధికారం పోయిన తర్వాత ఫామ్ హౌస్కే పరిమితమై 6 నెలలకో ఏడాదికో లేచొచ్చేసేసి మీడియా సమావేశం ఏర్పాటు చేసి గౌరవనీయులు పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం ఒక ఆనవాయితీగా పెట్టుకున్నట్టు అనిపిస్తుంది. కేసీఆర్ గారికి తెలంగాణ ప్రజలు ప్రతిపక్ష హోదా ఇచ్చారు. ప్రతిపక్ష హోదాలో తమరు చేయాల్సిన పని చేయకుండా, అసెంబ్లీకి వెళ్లకుండా, ప్రజా సమస్యలను పట్టించుకోకుండా మీ అమూల్యమైన సలహాలు సూచనలు ఇచ్చి ప్రభుత్వానికి సహకరించకుండా మరి కేవలం మీరు ముఖ్యమంత్రి కావాలనే తాపత్రయంతో మరలా ఇరు రాష్ట్రాల మధ్య పంచాయతీలు పెట్టుడు మంచి పద్ధతి కాదు. మీరు మీ వయసుకు కూడా అది తగదు. మీరు ప్రతిపక్ష హోదాలో ఎందుకు కూర్చోబెట్టారో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. మీరైనా, మీ కొడుకైనా, మీ ఫ్యామిలీ మొత్తం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మీద నోరు పారేసుకుంటేనే ప్రజలు మిమ్మల్ని ప్రతిపక్ష హోదాలో కూర్చోబెట్టారు. అది గమనించాలి. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడడం మీలాంటి వాళ్లకు తగదని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. నారా చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ లీడర్, ఒక ముందు చూపున్న వ్యక్తి. ముందు రోజుల్లో ఒక 20 సంవత్సరాలు తర్వాత ఏం జరుగుతుందో ఇప్పుడే పసిగట్టి ఆ రకంగా ప్రజలను ముందుకు తీసుకువెళ్ళేటటువంటి అరుదైన నాయకుల్లో చంద్రబాబు నాయుడు గారు ఒకరు. మరి చంద్రబాబు నాయుడు గారి దగ్గరనే పనిచేసినటువంటి మీరు మరి ఈరోజు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు. మీరేమైనా ఉంటే అసెంబ్లీ సాక్షిగా మీరు మీ యొక్క సలహాలు సూచనలు ఇచ్చేసేసి మన తెలంగాణ రాష్ట్రానికి ఎలాంటి నష్టం జరగకుండా చూసే ప్రయత్నం చేయాలి. కానీ నోరు ఉందిగా అని చెప్పేసేసి కేవలం వ్యక్తిగతంగా ప్రాంతీయ తత్వాలను రెచ్చగొట్టే విధంగా మీరు ఈ రకంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. మరి నీటి విషయంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఏ రాష్ట్రానికి ఇబ్బంది జరగకుండా ఉండాలని చెప్పేసేసే ఉద్దేశంతో వారు చర్చలు కొనసాగిస్తున్నారు. ఆ కొనసాగించే భాగంలో మీ సలహాలు సూచనలు కూడా ప్రభుత్వానికి ఇవ్వాలి. ఇరు రాష్ట్రాలు మంచిగుండే ప్రయత్నం చేయాలి. కానీ కేవలం చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేసేసేసి ఎటు తిరిగి ప్రాంతీయ తత్వాలు రెచ్చగొట్టి మరలా జనాన్ని మభ్యపెట్టి ఓట్లు వేయించుకొని మళ్ళా అధికారం మీదకి రావడం అనే ఆలోచన మానుకోవాలి. ప్రతిపక్ష తెలంగాణ మీరు చెప్పుకోవాలి. మీరు ఏమైనా పనులు చేసినవి ఉంటే మీరు నిర్మోహమాటంగా ప్రజలకు చెప్పుకుంటే తప్పులేదు. తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు రాష్ట్ర పరిస్థితి మీ చేతుల్లో ఉన్న 10 సంవత్సరాల్లో మరి రాష్ట్ర పరిస్థితి, మీరు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, మీరు తెలంగాణని కోలుకోని విధంగా అప్పుల పాలు చేసినటువంటి విషయాలు స్పష్టంగా ప్రజలకు వివరించి మేము ఈ రకంగా చేసినాం, గింత మంచి రాష్ట్రాన్ని ఇలా అప్పుల పాలు చేసినాం, ఇలా కోరుకోకుండా చేసినాం అనే విషయాలు మంచి చెడు రెండు కూడా చెప్పుకుంటే బాగుంటుంది. కానీ ఉద్దేశపూర్వకంగా తెలుగుదేశం పార్టీనైనా చంద్రబాబు నాయుడు గారినైనా విమర్శిస్తే తెలుగుదేశం పార్టీలు ఊపుకునే పరిస్థితి ఉండదు. మీరు అనుకుంటుండొచ్చు తెలుగుదేశం పార్టీ తెలంగాణలో కనుమరుగు అయ్యిందని చెప్పేసి అనుకుంటుండొచ్చు. కానీ తెలుగుదేశం పార్టీ అనేది ఒక బ్రహ్మముహూర్తంలో పుట్టిన పార్టీ. గ్రామాన కూడా ఇప్పటికీ కూడా కరుడు కట్టిన కార్యకర్తలు ఉన్నారు. అన్నీ గమనిస్తున్నారు. ఎవరెవరిని ఎక్కడెక్కడ పెట్టాలనో అక్కడక్కడ పెట్టే కార్యక్రమాల్లో భాగంగా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా పనిచేస్తుంది. తెలుగుదేశం పార్టీ మంచి ఉంటుంది. మరి ఇలాంటి కార్యక్రమాలు చేస్తే మాత్రం సహించే పరిస్థితి ఉండదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.